సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా ఆయురారోగ్య అఖండ అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని కూడా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా పంపించిన సందేశం ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్. బిడ్డా, ఈ రోజుతో నీకు అందవలసిన ధనము నీకు అందబోతుంది నాయన. ఇకనైనా ఆనందంగా ఉండి నీ బాబా తండ్రి చెప్పేటువంటి ఈ 4 మాటలను ప్రశాంతంగా విను నాయన. నువ్వు ఎంతో కష్టపడి చేసినటువంటి కార్యంలో విజయం అందలేదని చాలా దిగులు పడుతూ ఉన్నావు కదా బిడ్డ. బిడ్డ, ఆ బాధనంతా దిగమింగుకొని నా మీద విశ్వాసం ఉంచి నేను చెప్పే మాటలను విను నాయన. నీ మనసు ప్రశాంతంగా మారుతుంది, నీ మనసు ఆనందంతో నిండిపోతుంది నాయన. బిడ్డ, నువ్వు ఇప్పటి వరకు ఏ పనినైతే మొదలుపెట్టావో ఆ పనిలో నీకు విజయం రాలేదని పక్కన పెట్టావు. ఆ కార్యంలోనే నీకు లాభాలు రాబోతున్నాయి నాయన. దానివల్లనే నీకు సమాజంలో గౌరవ మర్యాదలు అందబోతున్నాయి. ఆ పనిలో నువ్వు ఉన్నత స్థానానికి చేరుకోబోతున్నావు బిడ్డ. బిడ్డ, నీకు మంచి సహాయం అందబోతుంది. సమాజంలో నీకంటూ ఒక గౌరవం లేదని, ఒక గుర్తింపు లేదని దిగులు పడుతూ ఉన్నావు కదా నాయన. ఎవరి దగ్గరైతే తల ఎత్తుకుని జీవించాలని అనుకున్నావు, ఎవరి దగ్గరైతే అవమానాలను ఎదుర్కొన్నావు, వారి దగ్గర ఎంతో గౌరవ మర్యాదలతో జీవించబోతున్నావు నాయన. బిడ్డ, నేను చెప్పే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా విను. ఆలోచించకుండా చేసే ఏ కార్యమైనా మధ్యలోనే ఆగిపోతుంది నాయన. అదేవిధంగా బాగా ఆలోచించి ప్రతి విషయాన్ని తర్కించి చేసిన పని ఏదైతే ఉందో ఆ పని విజయాన్ని చవి చూస్తుంది నాయన. బిడ్డ, నువ్వు ఎంతో ముందు చూపుతో ఆలోచించి ఈ కార్యాన్ని మొదలుపెట్టావు. ఆ పని కోసం ఎంతో కష్టపడ్డావు నాయన. ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపావు. ఆ పని కోసం అహర్నిశలు పాటుపడ్డావు నాయన. చూడు బిడ్డ, నీకు ఎవరో వచ్చి ధనాన్ని అందించవలసిన అవసరం లేదు. ఆ కార్యంలోనే నువ్వు అనుకున్న ధనాన్ని పొందుతావు నాయన. ఇది నా మాటగా స్వీకరించు. ఇక నీ బాధలన్నీ దూరం అవుతాయి నాయన. ఇక 2 రోజుల్లో నువ్వు అనుకున్నది నీ గుమ్మం దగ్గర ఉంటుంది బిడ్డ. అశ్రద్ధ చెయ్యకుండా, ఏమరపాటుతో ఉండకుండా దానిని అందుకో నాయన. బిడ్డ, నువ్వు నా ముద్దుల బిడ్డవు నాయన. నువ్వు దిగులు పడుతూ బాధపడుతూ ఉంటే నేను చూడలేను నాయన. బిడ్డ, నీకు ఎవరు సహాయం చేయవలసిన అవసరం లేదు. ఇతరుల గురించి ఆలోచించవద్దు. నీకు నీ బాబా తండ్రి ఆశీర్వాద బలం తోడుగా ఉంటుంది నాయన. బిడ్డ, ఇప్పుడున్న ఈ లోకంలో చుట్టూ ఉన్న వారందరూ స్వార్థపరులే నాయన. వారి అవసరం తీరినంత వరకు మనతో ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయతను చూపిస్తూ మన చుట్టూ తిరుగుతూ ఉంటారు నాయన. వారి అవసరం తీరిన తర్వాత ఎంతో దూరంగా వెళ్ళిపోతారు. బిడ్డ, నువ్వు ఎంతోమందికి సహాయం చేశావు, ఎంతోమందిని ఆదరించావు. కానీ నీకు కష్టం వచ్చిన సమయంలో నీ చెంతన ఎవరూ లేరని, నీకు ఎవరూ సహాయం చేయలేదని ఎంతో మదనపడ్డావు నాయన. బిడ్డ, కష్టం తర్వాత సుఖం ఉంటుంది అన్నమాట మాత్రం మర్చిపోవద్దు. మరలా నువ్వు అనుకున్న స్థాయి కంటే అధికంగా ధనం నీ చెంతకు చేరబోతుంది నాయన. సమాజంలో గౌరవ మర్యాదలు ఎక్కువవుతాయి. ఎవరైతే నిన్ను అవమానించి నీకు దూరంగా వెళ్ళిన వారు నీ చెంతకు రాబోతారు బిడ్డ. బిడ్డ, నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నీ చెంతనున్న వారిలో ఎవరు ఎలాంటి వారో చాలా దగ్గర నుంచి చూశావు. ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నావు.
ఇకనైనా జాగ్రత్త వహిస్తానని నాకు మాటగా చెప్పు నాయన. బిడ్డ, ఇక మీదట నీకు నూతన పరిచయాలు పెరుగుతాయి. వారితో ఎంతవరకు మసులుకోవాలో, వారితో ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకే ఉండు నాయన. ఎవరినీ కూడా అతిగా నమ్మవద్దు. అలా నమ్మి ఇంతకు ముందు ఎంత బాధపడ్డావో తెలుసు కదా నాయన. ఇకనైనా జాగ్రత్త వహించు. బిడ్డ, అందిన ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టకుండా కుటుంబానికి ఎంతవరకు అవసరమో అంతవరకు అందించు నాయన. నువ్వు కోల్పోయిన ఆనందాన్ని, సంతోషభరితమైన జీవితాన్ని అనుభవించు. బిడ్డ, ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా విను నాయన. నీ చెంత చేరి ఎవరైతే నీ ముందు వేరే వారి గురించి నీకు చాడీలు చెబుతూ, నిన్ను వారికంటే అధికం చేసి మాట్లాడుతూ, నిన్ను పొగుడుతూ ఉంటారో వారిని మాత్రం నీ దగ్గర చేరనివ్వద్దు నాయనా. అలాంటి వారితో చాలా ప్రమాదం బిడ్డ. బిడ్డ, నిన్ను ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిన్ను ఏ కార్యంలో కూడా దూరం ఉంచారో, నిన్ను ఎవరైతే ఎగతాళి చేశారో వారందరికీ గుణపాఠం చెప్పబోతున్నావు. అలా వారందరికీ గుణపాఠం నీ చేత చెప్పించే బాధ్యత నాది నాయన. బిడ్డ, ఏదీ కూడా శాశ్వతం కాదు నాయన. మన దగ్గర ఈరోజు ఉన్నదని అహంకారాన్ని మాత్రం చూపించకూడదు. కాలచక్రం తిరుగుతూ ఉంటుంది నాయన. అదేవిధంగా సిరి సంపదలు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరినీ కూడా అవహేళన చేయకూడదు. ఎవరినీ కూడా కించపరచకూడదు. ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకో బిడ్డ. నువ్వు నీ కుటుంబం సిరి సంపదలతో ఆనందంగా జీవిస్తారు నాయన. నా మీద విశ్వాసం ఉంచు. నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.